హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ ఆగస్టులో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆల్ కేటగిరీ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. మీకు స్టార్టింగ్ 36,000, 49,000 ఈ విధంగా శాలరీ అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఆసక్తి ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మార్చ్ 10th 5:30 PM వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి సమయం ఉంది. ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, అడ్మిట్ కార్డ్ సంబంధించి ఇంక ఇతర డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీరు అప్డేట్స్ కోసం వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. టోటల్ ఇందులో 7 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి నాన్ గెస్టెడ్ కేటగిరీ సంబంధించిన పోస్ట్. పే లెవెల్ 2 మీకు 19,900 నుంచి 63,200 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఇతర అలవెన్స్లను యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 36,500 వరకు శాలరీ వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ప్లస్ బేసిక్ టైపింగ్. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్, పాస్ అయితే సరిపోతుంది. మీకు పోస్ట్ అనేది ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ద్వారానే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి టైం అయితే ఉంది. మీకు దగ్గరలోని ఏదైనా కంపెనీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వగలరు. ఏజ్ లిమిట్ 28 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ జాబ్ డ్యూటీస్ ఏముంటాయి? ముఖ్యంగా ఆఫీస్ సంబంధించిన వర్కే ఉంటుందండి. అడ్మినిస్ట్రేటివ్ వర్క్, డేటా ఎంట్రీ, డేటా ఫిల్లింగ్, ఇంకా ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సిఎస్ఆర్ సంబంధించి ఇండియాలో చాలా చోట్ల వాళ్ళకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. వాళ్ళకి రిక్వైర్మెంట్ మేరకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎనీ డివిజన్ లేదా ఎనీ సెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ ఆర్గనైజ్డ్ రిక్వైర్మెంట్. జూనియర్ స్టెనోగ్రాఫర్, హిందీ ఆర్ ఇంగ్లీష్. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి నాన్ గెస్టెడ్ కేటగిరీ సంబంధించిన పోస్ట్ ఇది. ఈ పే లెవెల్ 4 అంటే 25,500 నుంచి 81,100 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. అలవెన్స్లన్నీ యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 49,623 ఇది శాలరీ. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బట్ ఈ యొక్క పోస్ట్కి ఏంటంటే స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. ఆ యొక్క స్కిల్ ఉంటేనే మీరు పోస్ట్ అప్లై చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ పాస్ అయితేనే మీకు పోస్ట్ అనేది వస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీ ప్రిఫరెన్స్ అనేవి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే వాళ్ళందరూ కూడా. పేజ్ నెంబర్ 3లో డీటెయిల్స్, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఇన్ఫర్మేషన్ ఇది ఒకసారి చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీకి 5 years పాటు ఉంటుంది. ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీడీ అందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పేజ్ నెంబర్ 3లో ఒకసారి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెలక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మీ జనరల్ అవ్వచ్చు, లేదంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్, లేదంటే స్టోర్ అండ్ పర్చేస్. ఇక్కడ ఈ కేటగిరీ సంబంధించి పేపర్ 1, పేపర్ 2 మొత్తం 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పోస్ట్ ఎలా వస్తుందంటే పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ద్వారానే వస్తుంది మెరిట్ అనమాట. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అంటే టైపింగ్ పై మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్, పాస్ అయితే చాలు. ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఇంపార్టెంట్. ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ స్థాయిలోనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 questions, 2 hours 30 minutes టైం ఇస్తారు. పేపర్ 1 వచ్చి 90 minutes టైం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions, 200 marks. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇందులో టాపిక్స్ ఏంటంటే జనరల్ కాంపిటేటివ్ టాపిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, యాప్ట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. పేపర్ 2 ఇది 1 hour టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 questions, 150 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, 150 marks. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందండి, రాంగ్ పెడితే 1 mark కట్ చేస్తారు. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు. పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అనేది ఈ పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ద్వారానే మీకు పోస్ట్ అనేది వస్తుంది అనమాట.
జస్ట్ ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఒక స్కిల్ టెస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ చెనోగ్రాఫ్ సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు. సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ 100 questions 100 marks. ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్ అంటే మీరు రాంగ్ పెట్టారనుకోండి 0.25 మార్క్స్ అనేది కట్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉన్నాయి మీకు ఇక్కడ. మీరు ఈ టెస్ట్ క్వాలిఫై అయితేనే ఫర్దర్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారన్నమాట, పోస్ట్ ఇవ్వాలి అవుద్దని చెప్పేసి ఆ విషయాన్ని గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇది cdri.res.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక పేజ్ నెంబర్ 30లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫీజు సంబంధించిన రిసిప్ట్, తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అన్ని మార్క్ షీట్స్, పీడబ్ల్యూబీడీ, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో అన్నీ కూడా మీరు ఒరిజినల్ స్కాన్ చేసిన కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ముందుకు ఈ డీటెయిల్స్ అని రెడీ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఫీజు పేమెంట్ ఎలా చేయాలి. ఫీజు ఎగ్జామ్స్లో ఉన్న వారికి అవసరం లేదు, మిగతా వారు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత ఈ యొక్క స్క్రీన్ షాట్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మొత్తం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. పేజ్ నెంబర్ 30లో డీటెయిల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 16లో మీకు లిస్ట్ ఆఫ్ ఎగ్జిట్స్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇచ్చారు. అవి ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క స్కిల్ టెస్ట్ సంబంధించి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఈ విధంగా మార్క్స్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. పేజ్ నెంబర్ 34లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు రాంగ్ టైప్ చేసినా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇన్ని మార్కులు కట్ చేస్తారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఒక పేజ్ అయితే విడిగా ఇచ్చారు. అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు. క్లిక్ చేయండి, పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టెప్ 1. తర్వాత ఏంటంటే ఫీజు డీటెయిల్స్, ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకు లాగిన్ అవ్వడానికి లింక్ ఇది. ముందుగా రిజిస్ట్రేషన్, ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, వాటికి సంబంధించిన వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయి, శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యొక్క పోస్ట్ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ప్రిఫరెన్స్ అనమాట, మీరు ఏ పోస్ట్లో ప్రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నారు ఇవన్నీ ఇవ్వండి. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొత్తం ఒక పాస్వర్డ్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత సబ్మిట్ అంటే మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత క్యాండిడేట్ లాగిన్, ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే డీటెయిల్స్ ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత ఫీజు పేమెంట్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ సంబంధించిన ప్రొఫార్మా ఎలాగ ఉంటాయి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైనల్గా మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారు, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం A to Z ఎంటర్ చేస్తారు కదా, అవి ఏ ఫార్మేట్లో ఉంటే ఒక శాంపుల్ అప్లికేషన్ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో అయితే ఉంది. తర్వాత డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏంటి, అప్లోడ్ ఫైల్ ఏంటి, ఒక అప్లికేషన్ ఎలా ఉండాలో మొత్తం ఎలా ఉంటుంది అన్నీ ఇచ్చాయి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా ఈ యొక్క CSIR CDRI ఇన్స్టిట్యూట్ అనేది లక్నోలో ఉందన్నమాట. సో వీళ్ళకి ఇండియాలో చాలా స్టేట్స్లో వీళ్ళ CSR సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా మీరు చేయడానికి ఫ్యూచర్లో సిద్ధంగా ఉండాలి. ఇది CSIR ఆఫీషియల్ వెబ్సైట్. మీకు హోమ్ పేజ్లోనే ఇక్కడ ఏమైతే వేకెన్సీ ఉన్నాయో స్క్రోల్ అవుతుంటుందో అది చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ వేకెన్సీ కాలం అయితే ఉంది. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంటే ఒక అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామినేషన్ రిజల్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాయి. మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ CSIR CDRI ఆర్గనైజ్ సంబంధించిన
జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉంటే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.